శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మరి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి రాశి బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తుంది, లోపల మాత్రం అగ్నిగా ఉంటుంది. నమ్మితే ప్రాణం ఇస్తుంది, నమ్మకపోతే శత్రువుగా మారుతుంది. అదే మన వృశ్చిక రాశి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో పుట్టినటువంటి పురుషుని స్వభావం, వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ స్వభావం ఎలా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రేమ, వివాహం, స్నేహం, వృత్తి, వీరితో ఎలా వ్యవహరించాలి అన్నీ పూర్తిగా వివరంగా మనం ఈరోజు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి పురుషుడు తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. తొందరపాటుతనం అనేటువంటిది ఉండదు. బయటకు నెమ్మదిగా మౌనంగా కనిపిస్తాడు. మానసిక స్వభావి అని స్వభావం కలిగి ఉంటాడు. ఈ రాశిలో పుట్టినటువంటి పురుషుడు మానసికంగా భయస్థుడు అని చెప్పాలి. ఏ చిన్న మాటకైనా గుండెల్లోకి తీసుకుంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్న అవమానం కూడా భరించలేడు. చాలా రోజుల వరకు మర్చిపోలేడు. బయటికి గట్టిగా కనిపించినా లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయం ఉంటుంది. శరీరంపై ప్రేమ, తన శరీరాన్ని పువ్వులాగా చూసుకుంటూ ఉంటాడు. చిన్న గాయమైనా కానీ ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. అనారోగ్యం పట్ల భయం ఎక్కువగా ఉంటుంది. సమస్యలపై స్పందన, కష్టం వచ్చినప్పుడు నేరుగా ఎదుర్కొనే ధైర్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ఇది పెరిగితనం అని చెప్పి అనుకోకూడదు. ఇది అతిగా ఆలోచించేటువంటి స్వభావము. స్నేహము, విశ్వాసము. వృశ్చిక రాశి పురుషుడికి స్నేహితులు తక్కువగా ఉంటారు. కానీ ఉన్నవారు ప్రాణమిత్రులు ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడడు. ఏ స్వలాభం లేకుండా మిత్రులకు సహాయం చేస్తాడు. అవసరమైతే ఉన్నత త్యాగాలు కూడా చేస్తూ ఉంటాడు. నచ్చని వాళ్ళతో, తనకు నచ్చని వారితో మాట్లాడాడు. దూరంగా ఉంచుతాడు. కానీ ఎవ్వరిని నొప్పించడు. తనదైన నిశ్శబ్దం జీవితం గడుపుతూ ఉంటాడు. వీరితో స్నేహం ఎవ్వరికైనా జీవితాంతం లాభమే అని చెప్పవచ్చును. ఎంత బాధున్నా లోపల బాధపడతాడు, కానీ బయటకు మాత్రం చెప్పడు. అట్లా అని పిరికివాడు అని చెప్పి అనుకోరాదు. సరైన సమయములో సమయాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు. కాబట్టి వృశ్చిక రాశి వారితో స్నేహం చేస్తే చాలా బాగానే ఉంటుంది. ఇది మరి వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీకి అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ పని అయినా సాధించగలుగుతానని చెప్పి గాఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. బయట అమాయకంగా ఉన్న లోపల అగ్ని బయటకి సున్నితంగా అమాయకంగా కనిపిస్తుంది. లోపల అగ్ని ఉంటుంది, కానీ బయటకు మాత్రం సున్నితంగా కనిపిస్తూ ఉంటుంది. అమాయకురాలు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ లోపల కఠినమైనటువంటి హృదయం ఉంటుంది. బలమైన నిర్ణయ శక్తి ఉంటుంది. పొగడ్తలకు లొంగదు. పొగడ్తల సుత్తిపరులు. పొగడ్తలకు లొంగిపోయే తత్వం కాదు. వీరిని ప్రభావితం చేయలేరు. సూటిగా అర్థం చేసుకుంటుంది. ఏ మాటకైనా కానీ సూటిగా జవాబు ఇస్తుంది. సూటిగా మాటను అర్థం చేసుకుంటుంది. ఎవరు నిజం, ఎవరు నటన అని కొన్ని క్షణాల్లో గుర్తించగలదు. ఎవరు నిజమైనటువంటి వారు, ఎవరు నటిస్తున్నారు అనేటువంటిది ఈజీగా తెలుసుకుంటుంది. కోపం, ప్రతీకారం. ఈ రాశి స్త్రీకి కోపం ఎక్కువగా ఉంటుంది. అవమానాన్ని అస్సలు సహించదు. ఎవరైనా కానీ అవమానిస్తుంటే అస్సలు సహించదు. వారికి తగినటువంటి బుద్ధి చెప్తూ ఉంటుంది. అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వదు. వెంటనే రియాక్ట్ కాకుండా దాని సమయం, సందర్భం చూసుకొని రియాక్ట్ అవుతూ ఉంటుంది. చల్లగా ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. మెల్లగా అయినా కానీ ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. భర్త విషయంలో తనకంటే ఉన్నతంగా ఉండాలి,
సాదాసీదా వ్యక్తులకు ఇష్టపడదు. భర్తకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తుంది. తాను అంతే స్వేచ్ఛతో జీవించాలని అనుకుంటుంది. ప్రేమలో స్వర్గం చూపిస్తుంది. కానీ నమ్మక ద్రోహం చేస్తే జీవితాంతం మర్చిపోదు. ప్రేమలో స్వర్గాన్ని చూపిస్తుంది, కానీ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం జీవితాంతం మర్చిపోదు. ఏ నిర్ణయమైనా చాలా లోతుగా ఆలోచించి తీసుకుంటూ ఉంటుంది. లాభ నష్టాలు చూసి తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. మరి దాంట్లో లాభం ఎంత, నష్టం ఎంత అనేటువంటిది చూసి నిర్ణయం తీసుకుంటుంది. జీవనశైలి, పరిశుభ్రత, సమయపాలన, క్రమశిక్షణ వీటిలో ఎలాంటి రాజీ పడదు. ఎలాంటి దాంట్లో క్రమశిక్షణలోనైనా, పరిశుభ్రతలోనైనా, సమయపాలనలోనైనా రాజీ పడేటువంటి తత్వం కాదు. ఈ వృశ్చిక రాశి స్త్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అర్థం చేసుకుంటే ఆమె ఉత్తమ భార్య, నిజమైన స్నేహితురాలు లేదా అద్భుతమైన ప్రియురాలు అవుతుంది. వీళ్ళని అర్థం చేసుకోవడం ఇద్దరిని, పురుషుణ్ణి స్త్రీని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ వీళ్ళని అర్థం చేసుకోగలిగితే మాత్రం వీళ్ళతో మనకు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. మరియు అన్నిట్లో మనకు వాళ్ళు సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వీరి స్వభావం ఇలానే ఉంటుంది. ఒకసారి గమనించండి. ఇదండి ఈ వృశ్చిక రాశి స్త్రీ పురుషుల సంగతి. ఇక ఈ వృశ్చిక రాశి వారు పురుషుడైనా స్త్రీ అయినా రహస్యాల రాశి. రహస్యాలు చాలా ఉంటాయి. ఎన్నో రహస్యాలు ఉన్నా కానీ వీటిని బయట పెట్టలేరు. భావోద్వేగాలు రాశి. కొంతమంది ఉంటారు, ఇక్కడి మాట అటు, అక్కడ మాట ఇటు చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు అలాంటి వారి తత్వగతి కాదు. వారికి చెప్పినటువంటి విషయం వారి లోపలనే దాచుకుంటారు. భావోద్వేగాల రాశి విశ్వాసానికి ప్రతిరూపము. వీరి నమ్మకం పొందితే వీరి దగ్గర ఇట్లా నమ్మకం పొందినట్టయితే మీ జీవితం అంతా బంగారుమయమే. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళతో వాళ్ళకు నచ్చేటట్టుగా ఉంటే వాళ్ళు మనకు ఎంతో సహాయ సహకారాలను మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారిని మీరు గమనించి మీ జీవితంలో కూడా ఎవరైనా కానీ మీ ఇంట్లో మీ పరిసరాల్లో వృశ్చిక రాశి వారు ఉంటే వీరి స్వభావం ఇలా ఉంటుంది. గమనించి కామెంట్ రూపంలో తెలపండి. జై శ్రీమన్నారాయణ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మరి ఎలా అనిపించింది ఈ వృశ్చిక రాశి వారిది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలపండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.